జీవనయాత్ర సునాయాసంగా సాగాలంటే సరైన మార్గదర్శి అవసరం. లేకపోతే తిరిగి తిరిగి మళ్ళీ బయలుదేరిన చోటికే చేరుతుంటాం. ఇది జనన మరణ చక్రంలో చిక్కుకోవటం వంటిది. మనం ఒక దారిలో పయనిస్తుంటే మన కళ్ళు చూడగలిగే మేరకు మాత్రమే దారి కానీ పరిసరాలు కానీ కనపడతాయి. అదే మన దగ్గర ఆ ప్రదేశానికి సంబంధించిన దారులను సూచించే పటం ఉంటే, ఏ దారి ఎక్కడ మొదలైందో, మనల్ని ఎక్కడ చేరుస్తుందో, ఎక్కడ మిట్ట పల్లాలు లోయలు ఉన్నాయో, ఎక్కడ మలుపులు ఉన్నాయో తేలిగ్గా తెలుస్తుంది. మనం ప్రయాణించే మార్గాన్ని గురించి పూర్తిగా తెలియకుండా ప్రయాణిస్తే కాలం వృధా అవటమే కాక గమ్యం చేరుకోవడం కష్టతరమవుతుంది. అంతేకాదు, క్రూరమృగాలున్న వైపు తెలియక ప్రయాణం చేస్తే వాటికి చిక్కి మృత్యు నోట పడాల్సి వస్తుంది. ఇది మామూలు దారి సంగతి. మరి మనిషి ప్రయాణించి చేరవలసింది శాశ్వతమైన ముక్తిధామాన్ని. అది చేరడానికి మనకు మార్గదర్శి బాబా దివ్యవాక్కులు మాత్రమే. బాబా మాటల యందు విశ్వాసం ఉంచాలి. బాబా బోధించిన సూక్తులను ఆచరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అప్పుడు మనం చేరదలుచుకున్న బాబా సాన్నిధ్యం అనే గమ్యం తప్పక లభిస్తుంది. అడవిలో నడిచే వారికి మార్గదర్శి ఎంత అవసరమో, ముక్తి మార్గంలో సాగదలిచిన వారికి మార్గదర్శి అయిన గురువాక్యం మీద నమ్మకం కూడా అంతే అవసరం. నీ భారం నా పైన వేయి, నేను మోస్తాను అంటారు బాబా. కాబట్టి మన భారమంతా బాబా పైనే వేయాలి. అప్పుడు వారే మనకు మార్గదర్శకులై దారి చూపించి జీవిత గమ్యానికి చేరుస్తారు.